హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఎస్ఐఆర్ నుంచి అంటే ఉప్పల్ తార్నాక హైదరాబాద్ అడ్రస్ అన్నమాట. అక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 31/1 నుంచి అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. 3/3 నుంచి అంటే మార్చి 3వ తారీఖు వరకు అప్లికేషన్ క్లోజ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి కింద చూసుకుందాం. పోస్టులు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక చూడండి. 3 రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అంటే 3 రకాలైనటువంటి విభాగాల్లో మనకి వేయడం జరిగింది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్లో మొత్తం 10 పోస్టులు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ విభాగంలో 2 పోస్టులు, జూనియర్ సెక్రటరియట్ తర్వాత ఇండ్ల స్టోర్ మరియు పరిశోధనలో 3 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ వేరే కేటగిరీ వైజ్గా కూడా మనకు విడివిడిగా ఇవ్వడం జరిగింది. చూడండి, అన్రిజర్వ్లో 4 పోస్టులు, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓడబ్ల్యూసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీఎస్కి. అంటే ఇక్కడ ప్రతి విభాగంలో సపరేట్గా మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒక్కసారి శాలరీ కూడా చూసుకున్నట్లయితే 38,483 రూపాయల వరకు మనకి శాలరీ ఉండడం జరుగుతుంది. 10+2 అండి. ఇక్కడ చూడండి, 10+2 ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా సరే, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ అనేది ఉండాలి అని కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా చూడండి, మనకి కంప్యూటర్ బేస్డ్ మనకి ఎగ్జామినేషన్ అని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా సెలక్షన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగానే మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ టైపింగ్ స్కిల్స్ యొక్క సర్టిఫికెట్ అవసరం లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. టైపింగ్ వస్తే సరిపోతుంది, మనకి దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్. అదేవిధంగా మీడియం ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసుకున్నట్లయితే బోత్ ఆర్ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 మార్గాలలో మనకి ఎగ్జామినేషన్ ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ 12th అంటే 12th క్లాస్ లెవెల్లో మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 200 క్వశ్చన్లు ఉంటాయి. 2.5 గంటల టైమింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ 100 ఉంటాయి. అదేవిధంగా 200 మార్కులు. దీనికి సంబంధించినటువంటి చూడండి, 3 విల్ బి నో నెగిటివ్ మార్క్స్ విత్ దిస్ పేపర్. అంటే నెగిటివ్ మార్క్స్ అనేది ఉండడం అనేది కూడా జరుగుతుందని గుర్తుంచుకోవాలి. అంటే మనం ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్లో మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉన్నావు, సెకండ్ పేపర్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. అంటే నేను చెప్పిన నెగిటివ్ మార్క్స్ అనేది పైన కాదండి, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా సెకండ్ పేపర్. మొదటి పేపర్లో నెగిటివ్ మార్క్స్ అన్న ఉండకపోవడం అనేది క్లియర్ మనకి అర్థమైంది. అదేవిధంగా సెకండ్ పేపర్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. నేను చెప్పిన నెగిటివ్ మార్క్స్ అనేది ఇక్కడ అండి, ఖచ్చితంగా అనేది మనం గుర్తుంచుకోవాలి. జనరల్ అవేర్నెస్కు 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కు 50 క్వశ్చన్లు, 150 మార్కులు ఉంటాయి. ఇక్కడ చూడండి, 1 నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే 1 మార్కు గాను 1 నెగిటివ్ మార్కు గాను 1 మార్క్ అనేది తీసేయడం అనేది జరుగుతుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా కింద కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇక్కడ చూడండి, 31st నుంచి మనకి మార్చి 3వ తారీఖు వరకు మనకి అప్లికేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా క్లియర్గా డీటెయిల్స్ ఏమన్నా వీడియో ఎవరు క్లియర్గా చూడట్లేదు కాబట్టి కింద నోటిఫికేషన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా అనేది అక్కడ నుంచి అనేది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.